హమాస్, హిజ్బుల్లా, ఇరాన్లతో యుద్ధం ముగిసిపోతే నెతన్యాహు జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తున్నది. రాజకీయ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు ముసురుకుంటున్న నేపథ్యంలో నెతన్యాహును రణరంగమే కాపాడుతున్నది. మొత్తం పశ్చిమాసియాలో సౌదీ అరేబియా, ఖతార్, ఇరాక్ దేశాల్లో అమెరికా కీలక సైనిక స్థావరాలున్నాయి. అందులో రెంటిపైన టెహ్రాన్ దాడి చేసింది. యురేనియం శుద్ధి కేంద్రాలపై, అణుస్థావరాలపై అమెరికా B-2 బంకర్ బస్టర్లతో దాడి చేసిన అంతకుముందే ఇరాన్ యురేనియంను కుట్టుచప్పుడు కాకుండా మరో చోటికి తరలించింది. ఇరాన్ ప్రతిదాడులతో ఇజ్రాయెల్ అతి విశ్వాసానికి, అహానికి గట్టి దెబ్బలే తగిలినాయి. అమెరికా సైతం ఎంతో కొంత అవమానపడింది. తన బెదిరింపులతో సులభంగా దారిలోకి వస్తుందనుకున్న ఇరాన్ లొంగకపోవడంతో ఇజ్రాయెల్, అమెరికాలు కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాయి. యుద్ధం కొనసాగడం వల్ల చమురు ధరలు పెరగడమే కాదు, అరబ్ ప్రపంచంలో అమెరికా వ్యతిరేకత మరింత పెరిగి వైట్ హౌస్ అనుకూల ప్రభుత్వాలు కుప్పకూలే ప్రమాదము లేకపోలేదు. విశ్వ విపణికి పశ్చిమాసియా సెగ ఇప్పుడిప్పుడే తాకుతున్నది. మధ్యప్రాచ్యంలోని యుద్ధాల వల్ల మిగతా దేశాలతో పోలిస్తే ఆసియాలోని భారత్, చైనాలే అధికంగా నష్టపోవడం ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి.